దేవునికి భయపడడం నేర్చుకోవాలి. అర్థమైందా? అందులో ఏం చేస్తాడంటే దేవుడు నీ కుటుంబాన్ని సంతోషంగా చూస్తాడు, శాంతి సమాధానం ఉంచుతాడు. దేవునికి భయపడితే ఏం చేస్తాడమ్మా? ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒకడు భయపడుతున్నాడు, ఒకడు భయపడడం లేదు. భయపడేవాడిని ప్రేమిస్తామా, భయపడని వాడిని ప్రేమిస్తామా? భయపడేవాడిని కదా. నువ్వు దేవునికి భయపడడం నేర్చుకొని నేను ప్రేమిస్తాడు. నీకు ఏది అవసరమో దేవుడు అది నీకు ఇస్తాడు. కనుక పిల్లలు ఆలోచించండి. ఈరోజు వాక్యం అనేది ఎలా వెళ్ళిపోతుంది, వాక్యాన్ని ఎలా నేర్చుకోవాలని అర్థం అవడం లేదు, వాక్యాన్ని ఎలా వినాలని అర్థం అవడం లేదు, వాక్యం ఎలా చెప్పాలని అర్థం అవ్వలేదు. ఏం పనికి లేని వాడు ఏం చేస్తాడంట? సేవకుడు అవుతున్నాడంట. ముగ్గురు కొడుకులు ఉంటే ఒకడు మంచి చదువుకొని ఇంజనీర్ అయినంట, ఇంకోటి మంచి చదువుకొని డాక్టర్ అయ్యాడంట. ఏం చదువుకోలేని వాడిని ఏం చేశాడంట? పాస్టర్ చేస్తాడు. అంటే ఈరోజు మనం సంపాదించాలి, తొందరగా ధనవంతులం కావాలంటే చాలా మంది ఎన్నుకునే ఆలోచన చేశారు తెలుసా? పాస్టర్ అయితే చాలు, భోజనం వస్తుంది, అందరి మధ్యలో కాకుండా సపరేట్గా తీసుకొని భోజనం పెడతారు, అందరికంటే ఎక్క పెడతారు, అందరికంటే పరువు బాగుంటుంది, పేరు బాగుంటుంది, డబ్బు వస్తుంది, ఏం కష్టం లేదు. ఇంకేం చెప్పు, ఫస్ట్ అయితే అయిపోతుంది. అందరూ అలానే వెళ్ళి నిజంగా వాక్యం చెప్పే వాళ్ళకు ఇబ్బందులు వస్తున్నాయి. అంత పిల్లరా